దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు కథ. ఈయన ఏ శాఖలో పనిచేస్తా ఉన్నాడు? ఎస్పీడీసీఎల్. ఎస్పీడీసీఎల్ అంటే ఏంటిది? విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దగ్గర విద్యుత్ శాఖ ఉన్నది. ఇక్కడే అనుమానం కొడతా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి గారికి నచ్చకపోతేనా మరి ఎవరు ఇరికిచ్చిరి? మీకు ఒకసారి ఒక అధికారి దొరికింది కదా, దొరికిన తర్వాత ఇన్ని డీటెయిల్స్, ఇవన్నీ ఎక్కడెక్కడ పోస్టింగ్లు, ఇవన్నీ డీటెయిల్స్ ఒక పేపర్కి అందినవి అంటే దీని వెనకాల, ఈ వార్త వెనకాల, ఈ కేసు వెనకాల ఒక బలమైనటువంటి నాయకులు, ఒక ప్రభుత్వము సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు లేకుండా ఇంత పెద్ద వార్త రాదు, ఇంత పెద్ద కథ జరగదు. ఇది కావాలని చేసినటువంటి వ్యవహారం లెక్క చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ఎవరిని లాక్ చేయడం కోసం ఇక్కడ 3 రోజుల్లో అదే పోస్ట్లో చేరిండు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక మంత్రి చేత ఇది నడిచింది. అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది? ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పాపం ఎవరిది? అవినీతి ఏడీఈ వెనక గట్టి మంత్రి ఉన్నాడు. గట్టి మంత్రి అంటే ఎవరు? గట్టి మంత్రి అంటే బట్టి మంత్రి, మంత్రి బట్టా? ఎవరు గట్టి మంత్రి? బదిలీ వేటు పడినా కాపాడిన అమాత్యుడు. గతంలో బిగ్ బ్రదర్స్ కు షాక్ ఇచ్చినటువంటి ఏడీఈ, ఫ్లాట్ కరెంట్ కనెక్షన్ కు లంచం, దీంతో బదిలీ వేటు వేయించిన బిగ్ బ్రదర్స్ మంత్రి సిఫార్సు తోటి మళ్ళీ రంగంలోకి వచ్చిండు. మొత్తం వ్యవహారంపై చిరెత్తిన ముఖ్య నేత. ఆ నేపథ్యంలోనే ఏసీబీ దాడులు అయిపోయాయి. మీరు ఒకసారి సింపుల్ చూడండి. బట్టి గారి దగ్గర విద్యుత్ శాఖ ఉంది, రేవంత్ రెడ్డి దగ్గర హోం శాఖ ఉంది. ఈ హోం శాఖ కిందనే ఏసీబీ కూడా ఉంటది. దీని కిందనే ఇప్పుడు ఆయన దొరికినటువంటి ఈ అధికారి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ అరెస్ట్ అయ్యిండు. క్లియర్ గా అర్థమైతేనే ఉన్నది, ఇవన్నీ క్లియర్ గా అర్థమైతేనే ఉన్నది. గతంలో ఈయన తమ్ముళ్ళకు సంబంధించి, అన్నదమ్ములకు సంబంధించి ఏదో ప్లాట్కి సంబంధించి, ఏదో ప్లాట్ అంటే ఆయనదో అలా బినామీలదో ఎవరిదో ఒక ప్లాట్ది కరెంటు కనెక్షన్ కోసము ఎక్కడో ఏదో జరిగింది వ్యవహారం. జరిగితే వెంటనే ఆయన జరిగితే కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించిండా, లేకపోతే ఆయన డబ్బులు అడిగిండా? ఇవాళ పేపర్లో వచ్చినాయని ఏవి కూడా అంత ఈజీగా నమ్మడానికి లేదు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, పేపర్లో వచ్చేదానికి పూర్తి రివర్స్లో ఉంటుంది కథ. ఇలా రేవంత్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు గారు, వారు ఎలా చెప్తే అలా పేపరు రాసేస్తాయి. ఈనాడు పత్రిక కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ కూడా, ఇవన్నీ రేవంత్ రెడ్డి, సిబిఎన్ ఎట్లా చెప్తే అట్లా రాసేటువంటి కరపత్రాలు ఇవన్నీ. ఒక రాసి ఇట్లా పేపర్లో రాసి ఒక అందరికి పంపించేస్తే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రాసేసుకుంటారు. స్క్రిప్ట్ మాత్రం సీఎంఓ నుంచి వస్తుంది. ఈ వ్యవహారం నడుస్తూనే ఉన్నది. సో కాబట్టి ఇలా వచ్చినటువంటి ఈ వార్త విషయంలో అంత ఏసీబీ అధికారులు దొరికేసుకున్నారు, పట్టుకున్నారు అంటే దానికి కారణం ఏంటిది? ఎట్లా అయింది? గతంలో బిగ్ బ్రదర్స్కు ఏదో ఇబ్బంది పెట్టిండు ఆయన, లేకపోతే బిగ్ బ్రదర్స్ ఏదో అడిగిర్రు, ఆయన ఇయ్యలేదు. ఇన్ని వందల కోట్ల రూపాయల అక్రమాలు సంపాదించినప్పుడు వాళ్ళకి ఎట్లా ఫోకస్ ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారు అన్నదమ్ములు ఏంటిది కాదు, వాళ్ళు మొత్తం అట్లా తిరుగుతూ ఉంటారు, ఒక రౌండ్ వేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడెక్కడ బిల్డింగులు కడుతున్నారు, ఎక్కడెక్కడ ఎవడెవడు ఎంతెంత సంపాదిస్తున్నాడు, అవుటర్ రింగ్ రోడ్ ముంగలు ఎంత ఉన్నది, వెనక ఎంత ఉన్నది, ఏంటిది అని చెప్పేసి ఇట్లా మొత్తం తిరుగుతూ ఉంటారు. అలాగే ఏడ మంచిగా కళ్ళకు మంచిగా నిండుగా కనపడితే ఆడ ఆగుతారు, ఆడ ఆగి సంచి ఓపెన్ చేస్తారు. ఆ సంచిలో 4 రూపాయలు వేసుకుంటారు, అంటే అవే ఏవో ఒకటి వేసుకొని అల్లా నింపుకొని పోతారు. సో కాబట్టి మరి ఏ రకంగా ఈయన వాళ్ళని సాటిస్ఫై చేయలేదు, అందుకే ఆయన బదిలీ చేసారు గతంలో. ఈ అంబేద్కర్ అంటే ఆయన అక్రమాస్తులు సంపాదించలేదని మనం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గర అక్రమాస్తులే ఉన్నాయి. ఇక లేని ఎవరి దగ్గర? ముఖ్యమంత్రి ఇంటి మీద ఏసీబీ దాడులు చేయించుకునే దమ్ముందా? ముఖ్యమంత్రి అన్నదమ్ముల మీద ఒకసారి లెక్కలు తీస్తారా? వాళ్ళ బినామీల మీద? రేవంత్ రెడ్డి గారి బినామీ ఆస్తులు ఎంత, ఆయన ఆస్తులు ఎంత, మీరే స్వయంగా విచారణ చేయించుకోండి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలలో మీరు సంపాదించినటువంటి వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయా లేవా? ఆడదానికి ఎందుకు? ఇప్పుడు ఇక్కడ RRR తిరుగుతుంది కదా, మాడుల దగ్గర ఎవరి భూములను కాపాడడం కోసం మీరు దాన్ని ఇట్లా పావంకలు తిప్పిరు. ఇక్కడ దివిస్ కంపెనీ ఇప్పుడు చూసినాం కదా, దివిస్ వాడు ఎవడెవడికి ఎంతెంత ఫండింగ్ ఇస్తా ఉన్నాడు, వాని కంపెనీని కాపాడడం కోసం అన్ని పార్టీలు కలిసి ఇలా పేదల భూముల మీదకి వెళ్ళి ఈ RRR పోతా ఉన్నది. దేనికి పోతా ఉన్నది? ఒక రింగ్ రోడ్డుకు మినిమం 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి అని చెప్పేసి మీ ప్రభుత్వ రూల్స్లోనే ఉన్నది. కానీ దివిస్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ 28 కిలోమీటర్లే ఉంటుంది. అంటే ఒక 12 కిలోమీటర్ల లోపలికి జరిపేసారు దాన్ని. దేనికి జరిపారు? ఆ కంపెనీ మీద ఎందుకంత ప్రేమ ఉన్నది? మాడుగుల భూముల మీద ఎందుకంత ప్రేమలు ఉన్నాయి మీకు? ఔటర్ రింగ్ రోడ్ పోతున్నటువంటి అటుపక్కన ఇటుపక్కన భూములు ఎట్లా కొనుగోలు చేస్తున్నారు?
ఇవన్నీ కూడా బయట పడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి అవినీతి ఎక్కడ లేదు, కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట రకరకాలుగా వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, ఇవి వస్తాయి. ఇవాళ పేపర్లో ఈ రేంజ్లో పర్టికులర్గా రాపించినట్టే దాని వెనకాల కథ ఏదో ఉన్నది, ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతా ఉన్నది. మీరు చూడండి, ఇగో ఈ వార్త ఎలా ఉన్నదో 12వ పేజీలో ఉందంట, ఒకసారి చదువుదాం. గతంలో బిగ్ బ్రదర్స్ కు ఏడీఈ షాక్ ఇచ్చిండు. బదిలీ చేయించినటువంటి బిగ్ బ్రదర్స్ గట్టి మంత్రి సిఫార్సుతో మళ్లీ రంగంలోకి ఏడీఈ అంబేద్కర్. ముఖ్య నేత పనికి డబ్బులు డిమాండ్ చిర్రెత్తు రావడంతో ఏసీబీ దాడులు. చేతుల పోలీస్ శాఖను పెట్టుకొని ఎట్లా ఉంటుంది కథ, ఏసేసుడే మొత్తం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో ఏడాదిన్నర క్రితం వివాదాస్పద లేఅవుట్లో కరెంటు మీటరు ఇచ్చే దందా కొనసాగింది. బిగ్ బ్రదర్స్ ఒకరు బినామీ పేర్లపై అందులోని ఫ్లాట్లను కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఆ ఫ్లాట్లకు కరెంటు మీటర్ కనెక్షన్ తీసుకునేందుకు బినామీ వ్యక్తులు అధికారులను కలిశారు. వివాదాస్పద ఫ్లాట్ అయినందున భారీ మొత్తం ఇస్తే తప్ప మీటర్ కనెక్షన్ ఇచ్చేది లేదని ఏడీఈ అంబేద్కర్ తెగేసి చెప్పినట్టు సమాచారం. దీంతో సదరు వ్యక్తులు బిగ్ బ్రదర్స్ పేరు చెప్పారు. అయినా ఆయన ఖాతరు చేయకపోవడంతో రేటు మాట్లాడుకొని పని కానిచ్చినట్టు సమాచారం. విషయం బిగ్ బ్రదర్స్ దాకా వెళ్లడంతో నా పేరు చెప్పినా డబ్బులు డిమాండ్ చేశారా, అంతే మరి అన్నల పేరు చెప్తే ఇట్లా డిమాండ్ చేయకూడదు కదా, చేసేసేయాలి అంటూ కన్నెర్ర చేశారంట. వెంటనే ఏడీఈ అంబేద్కర్ పై బదిలీ వేటు వేశారు. దీంతో ఏడీఈ వెంటనే గట్టి మంత్రిని కలిసి బదిలీ రద్దు చేయించినట్లు తెలిసింది. బిగ్ బ్రదర్స్ వేటును గంటల్లోనే మాఫీ చేయించుకున్న వచ్చానన్న ధీమాతో ఏడీఈ మరింత చెలరేగిపోయారని తెలిసింది. ఆయనది ఫిక్స్డ్ రేటు. అంబేద్కర్ వద్దకు ఏ ఫైల్ వెళ్ళినా అందుకు తగ్గట్టుగా రేటు లభిస్తేనే అది ముందుకు కదులుతుందన్న ప్రచారం జరుగుతున్నది. గట్టి మంత్రి అండదండలు ఉండడంతో ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరు ముట్టుకునే సాహసం చేయలేదు. ఈ పోస్టులోకి రావడానికి కోట్లు కుమ్మరించారని తన ఫిక్స్డ్ రేట్లకు అదే కారణమని ఆయన చెప్తారట. బినామీగా ఉన్న ఓ కాంట్రాక్టర్ను ఏర్పాటు చేసుకొని పనులు చేయిస్తున్నారని డిస్కంలో చెప్పుకుంటారు. ప్రతి నెల ఎన్ని ఫైల్స్ చేశామో చెప్పి అందులో పై స్థాయికి కూడా వాటా పంపుతున్నారని ఆ ధీమాతోనే అంబేద్కర్ ఉన్నతాధికారులను ఖాతరు చేయకపోయేవారని ఉద్యోగులు బహిరంగంగానే చెప్పుకుంటారన్నమాట. ముఖ్య నేతకే జలకు. గతంలో బిగ్ బ్రదర్స్ కు జలకిచ్చిన అంబేద్కర్ ఇటీవల ఏకంగా ముఖ్య నేతకు సైతం మరో జలకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్య నేత క్లోజ్ సర్కిల్స్ లోని ఓ వ్యక్తికి కోకాపేట ప్రాంతంలో నిర్మించినటువంటి బహుళ అంతస్తుల భవనానికి హెచ్టీ కనెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో పేషి నుంచి ఏడీఈకి ఫోన్ వెళ్ళింది. ఆ పని చేయాలని సూచన వెళ్ళగా అప్పటికి అంబేద్కర్ సరైనట్టు తెలిసింది. కానీ సదరు వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వెళ్లి కలవగా 50 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. కొన్ని రోజులకు ఈ విషయం ముఖ్య కేంద్రానికి కూడా చేరడంతో పర్యవసానంగా ఏసీబీ దాడి జరిగిందనేది అధికారుల కథ. అబ్బా, ఎంత మంచిగా చూసిరా కథ. ఈ ముఖ్య నేత ఎవరో, ముఖ్య నేత అంటే ఎవరో మీరే అర్థం చేసుకోండి. ఈ ముఖ్య నేత రీసెంట్గా కూడా ఆ అధికారి దగ్గరికి ఒక కనెక్షన్ గురించి పంపిస్తే ఆయన 50 లక్షలు అడిగినట్టు. ఇక్కడ అంబేద్కర్ ఏం సొక్కం పూసేం కాదు, ఎవరు ఈ దొరికినటువంటి అంబేద్కర్ అనేటువంటి అధికారి, ఈయన సొక్కం పూసేం కాదు ఈ అధికారి, ఆయన లంచాలు తీసుకుంటాయనే. ఈ ముఖ్య నేత కూడా గదే ఏసీబీ కేసులను దొరికిన ఆయన. సో కాబట్టి ఏసీబీని ఎట్లా వాడాలో ఆయనకు తెలుసు బాగా. దాంతో ఈయనని కూడా లంచం అడిగేసరికి నా అన్నదమ్ముళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో అడుగుతారు, నన్ను అడుగుతారా అని చెప్పేసి ఇప్పుడు పక్కడబందీగా ప్లాన్ చేసేసి ఏసీబీ కేసులో ఆ 200 కోట్ల రూపాయలు దొరకబట్టడమే కాకుండా తెల్లారినాక ఇప్పుడు అన్ని పేపర్లలో ఈ వార్త వచ్చేసింది. ఇప్పుడు ఈ కేసు ఎక్కడ పోతే అటువైటు అయ్యి ఈనాడులో పర్టికులర్గా రాసిర్రు, ఒక ముఖ్య నేత అండదండలు భారీ మొత్తంలో చేతులు మారినాయి అనేటువంటి మాట రాసిరు అందులో. సో ఈ కేసు విచారణ చేసుకుంటూ పోతే అది ఎక్కడి దాకా పోవాలి, ఆ శాఖ మంత్రి దాకా పోవాలి, తద్వారా ఆయనకు లాగేసినట్టు అవుతుంది. సో కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద స్కెచ్ అనమాట, బిగ్ స్కెచ్. మనం ఎలాంటి కూర్చోబెడితే అలాంటి ఐడియాలే వస్తాయి. అట్లనే సాగుతుంది రాష్ట్రం, అలాగనే సాగుతుంది రాష్ట్రం. అంతకు మించి ఇంకొకటి ఏముండదు.